బ్రహ్మ ముహూర్తం ఆరోగ్య రహస్యం. నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన, మన పూర్వీకులు ఎంతో గొప్పగా చెప్పిన సమయం గురించి మాట్లాడుకుందాం. అదే బ్రహ్మ ముహూర్తం. మీరు ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో లేచి చూసారా? ఉదయం 4 గంటల సమయం, నిశ్శబ్దత, ప్రకృతిలో పవిత్రత, మనస్సులో ప్రశాంతత. ఈ సమయం కేవలం యోగా చేయడానికి కాదు, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సృష్టించుకునే సమయం. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? సూర్యోదయానికి సుమారు 96 నిమిషాల ముందు మొదలై 48 నిమిషాల ముందు ముగిసే సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఉదాహరణకు, ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయితే బ్రహ్మ ముహూర్తం తెల్లారుజామున 4:24 నుండి 5:12 వరకు ఉంటుంది. దీనిని బ్రహ్మ ముహూర్తం అనే పేరు రావడం వెనుక కూడా ఒక అర్థముంది. ఇది సృష్టికర్త సమయం అని సూచిస్తుంది. మనసు, శరీరం స్వచ్ఛంగా ఉండే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: మానసిక ప్రశాంతత, స్పష్టత. ఈ సమయంలో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది. మనస్సు రోజువారీ ఒత్తిళ్లు, చింతల నుండి దూరంగా ఉంటుంది. ఈ నిశ్శబ్ద వాతావరణం మనల్ని మనం తెలుసుకోవడానికి, మానసిక ప్రశాంతత, స్పష్టత పొందడానికి సహాయపడుతుంది. ధ్యానం, యోగా లేదా ప్రార్థనలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. రోజంతా మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాం. శక్తి స్థాయిలు పెరగడం. మనం బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు మన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని రోజుకు సిద్ధంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో వాత దోషం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని, తాజాదనాన్ని అందిస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మన జీవ గడియారం ప్రకృతితో సమకాలీకరించబడి మరింత చురుకుగా, శక్తివంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం కెఫిన్ వల్ల వచ్చే శక్తి కాదు, సహజ సిద్ధమైన లోతైన శక్తి. శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థ మెరుగుదల. బ్రహ్మ ముహూర్తంలో గాలిలో ఆక్సిజన్, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మీ శ్వాసకోశ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మీ ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. అలాగే తెల్లవారుజామున నిద్రలేసి నీరు త్రాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల. ఈ సమయంలో క్రమం తప్పకుండా నిద్రలేవడం మన జీవ గడియారాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అనేక వ్యాధుల నుండి సమయాన్ని కాపాడుతుంది. ఈ అలవాటు మన నిద్ర చక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యం. మీ శరీరం, మనస్సు సమన్వయంతో ఉన్నప్పుడు అవి వ్యాధులతో పోరాడడానికి మరింత సిద్ధంగా ఉంటాయి. రోజుకు ఒక అద్భుతమైన ప్రారంభం. ఉదయాన్నే లేవడం వల్ల మీకు అదనపు సమయం దొరుకుతుంది. ఈ అదనపు సమయాన్ని వ్యాయామం చేయడానికి,
ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవడానికి లేదా మీ రోజును ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మీ సమయం మీ నియంత్రణలో ఉందనే భావన ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు మీ రోజును సానుకూలంగా, ఉత్సాహకంగా ప్రారంభించవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం ఎలా ప్రారంభించాలి? అంత త్వరగా ఎలా లేవగలను అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇది సులభం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మొదట రాత్రి త్వరగా పడుకోవడం ప్రారంభించండి. ప్రతిరోజు రాత్రి మీ నిద్ర సమయాన్ని 15-20 నిమిషాలు తగ్గించుకుంటూ రండి. రాత్రి భారీ ఆహారం, కెఫిన్కు దూరంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక లక్ష్యం పెట్టుకోండి. ఎందుకు త్వరగా లేవాలనుకుంటున్నారు? ఆ లక్ష్యం మీ ప్రేరణగా మారనివ్వండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం కేవలం ఉదయాన్నే లేవడం మాత్రమే కాదు. ఇది మీ శరీరం, మనస్సు, ఆత్మతో స్వచ్ఛమైన రూపంలో అనుసంధానం కావడం. ఇది మీకు ఆరోగ్యం, శాంతి, ఉత్పాదకత అనే బహుమతిని ఇచ్చుకోవడం. ఒక వారం పాటు ప్రయత్నించి చూడండి. ఇది మీ జీవితంలో ఎంత తేడా తెస్తుందో మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.